తెలుగు సినీ చరిత్రలో సుత్తివేలు పేరు ఒక చెరగని మైలురాయి. బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ వంటి నటుల హవా నడుస్తున్న కాలానికి ముందే కేవలం తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మరియు కళ్లతోనే హాస్యాన్ని పండించిన అద్భుత నటుడు ఆయన. జంధ్యాల మార్క్ కామెడీకి నిలువెత్తు రూపం సుత్తివేలు. సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఆయన 1947 ఆగస్టు 7న కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు నటనపై విపరీతమైన ఆసక్తి ఉండేదట. చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో నటించి ఉత్తమ నటుడిగా బహుమతులు అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగం చేసేవారు. కానీ నటనపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి మరీ వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1981లో ప్రముఖ దర్శకుడు జంధ్యాల రూపొందించిన ముద్దమందారం సినిమాతో లక్ష్మీ నరసింహారావు సినీ రంగానికి పరిచయమయ్యారు. అయితే ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం మాత్రం 1982లో వచ్చిన 4 స్తంభాలాట. ఈ సినిమాలో లక్ష్మీ నరసింహారావు, సుత్తి వీరభద్రరావు కలిసి చేసిన సుత్తి కామెడీ ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. ఎదుటివాడికి అనవసరమైన విషయాలు చెప్తూ బుర్ర తినే సుత్తి కొట్టే పాత్రలో వీరిద్దరూ జీవించేస్తారు. ఈ సినిమాలో వీరభద్రరావు పాత్ర పేరు సుత్తి వీరభద్రరావు కాగా లక్ష్మీ నరసింహారావు పోషించిన పాత్ర పేరు వేలు. ఈ సినిమా విపరీతమైన ప్రజాదరణ పొందడంతో ప్రేక్షకులు ఈయన్ను సుత్తివేలు అని పిలవటం ప్రారంభించారు. ఆ పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. దర్శకరాజా జంధ్యాల స్కూల్ నుండి వచ్చిన నటుల్లో సుత్తివేలు అగ్రగణ్యుడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి. సుత్తివేలు అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు, ఆయనలో ఒక గొప్ప సీరియస్ నటుడు కూడా ఉన్నాడు. కమేడియన్ గా నవ్విస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కన్నీళ్లు పెట్టించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించిన సుత్తివేలు దాదాపు టాలీవుడ్లోని అందరూ అగ్ర హీరోల సరసన నటించి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. సుత్తివేలు నటనకు కేవలం చప్పట్లే కాదు, ప్రభుత్వ పురస్కారాలు కూడా దక్కాయి. 1985లో టి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సామాజిక విప్లవాత్మక చిత్రం ప్రతిఘటన సినిమాలో అద్భుత నటన కనబరిచినందుకు గాను సుత్తివేలుకు ఉత్తమ సహాయ నటుడు అంటే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు లభించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో కొన్ని హాస్య కాంబినేషన్లు ఎప్పటికీ క్లాసిక్స్ గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో సుత్తివేలు, శ్రీలక్ష్మి కాంబినేషన్ అత్యంత ప్రజాదరణ పొందిన హాస్య జోడీల్లో ఒకటి. జంధ్యాల, వంశీ వంటి దర్శకులు వీరిద్దరి కాంబినేషన్ ను అద్భుతంగా వాడుకున్నారు. వీరిద్దరూ స్క్రీన్ పై కనిపిస్తే చాలు థియేటర్స్ లో నవ్వుల పువ్వులు పూసేవి. భార్యాభర్తలుగా, ప్రేమికులుగా వీరిద్దరి మధ్య నడిచే డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తెలుగు సినిమా ఉన్నంత వరకు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన సుత్తివేలు 2012లో 63 ఏళ్ల వయసులో హఠాత్తుగా మరణించారు. అప్పటి వరకు ఆయనకు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన భార్య లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ఆయన చివరి క్షణాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సుత్తివేలు మరణించే ముందు రోజు రాత్రి కుటుంబ సభ్యులందరితో కలిసి చాలా హ్యాపీగా భోజనం చేసేవారట. ఆయనకు నాటకాలంటే ప్రాణం. మరుసటి రోజు భీమవరంలో జరగబోయే నాటక ప్రదర్శనల కోసం ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అంతా బాగుంది అనుకునే లోపే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. ఆయన తెల్లవారుజామున మరణించడం, ఆ మరణ వార్త మీడియా ద్వారా బయటకు రావడానికి చాలా సమయం పట్టడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు ఆయనను చివరి చూపు చూసుకోలేకపోయారు. ఆ బాధ ఇప్పటికీ వారి కుటుంబంలోనూ అభిమానుల్లోనూ ఉండిపోయింది. సుత్తివేలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన 200కు పైగా సినిమాలు, 4 నంది అవార్డులు, శ్రీలక్ష్మి గారితో చేసిన క్లాసిక్ కామెడీ ట్రాక్స్ తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. రూపాయి ఖర్చు లేకుండా కేవలం మాటలతోనే ప్యూర్ హాస్యాన్ని పంచిన సుత్తివేలు స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.